కారుదే సర్కార్ 2 ఏళ్ల ముందే తెలంగాణ ప్రజల నిర్ణయం. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ సందేశం ఇదే. సభలో సీఎం నినాదాల హోరు. ఉరువుతలూపిన మాజీ సీఎం ప్రసంగం. సిగ్గుండాలి, ఎవడరా రాసుకొచ్చింది? కూర్చుందాం. మళ్ళోసారి వింటారా? మళ్ళోసారి వింటారా? కేసీఆర్ స్పీచు మీరు ఖచ్చితంగా పెట్టుకొని వినాలా మళ్ళొకసారి. బీఆర్ఎస్ వాళ్ళు మరొక్కసారి ఆ స్పీచ్ విన్నారంటే మీరిగా నిజంగా అరే కేసీఆర్ వస్తాడేమో అనుకోవచ్చు. అసలు స్పీచ్లు ఏం లేదు, అంత వచ్చిదే డొల్ల. ఒక్క ఆసక్తికరమైన ముచ్చట కూడా లేదు. ఏమన్నా అంటే నేను మళ్ళీ గెలిస్తే చేస్తా, గెలవకపోతే ఏం చేస్తా అంటే ఫామ్ హౌస్లో పడుకుంటా, గెలిస్తే ఏం చేస్తా అంటే ప్రగతి భవన్కి పోతా. గిదీనికా కేసీఆర్ని మళ్ళీ పిలిచేది? గిదీనికా? అంత ఒకటి డొల్ల మాటలు, డొల్ల రాతలు ఇవి. ఈ మాయా మాటలను నమ్మకుర్రి. కారిగా రాదు, సారిగా రాడు. రాసుకోర్రి. కారిగా రాదు, సారిగా రాడు. సారు ఫామ్ హౌస్లోనే ఉంటాడు, కారు షెడ్లోనే ఉంటుంది. ఇక కారు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రపరచొద్దు మనం. కారు ప్రజల కంటికి ఎంత దూరం కనుమరుగైతే ఈ ప్రజలు అంత ప్రశాంతంగా ఉంటారు. సామాజిక న్యాయం ఇక్కడ వర్ధిల్లాలి. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినా కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, కేసీఆర్ గారిది, సంతోష్ రావు గారిది, ఇక వీళ్ళదే ఉంటుంది అధికారం. ప్రజల చేతికి ఏం రాదు, బొచ్చ ప్రజల చేతిలో పెడతారు, కథం. కాబట్టి ఈ దొంగరాతలు అన్నీ నమ్మకురి దయచేసి. ఇవి పక్క దొంగరాతలు, లంగరాతలు. కేసీఆర్ స్పీచ్ ఇంకా డొల్ల స్పీచు. ఖచ్చితంగా తెలంగాణలో ఒక కొత్త శక్తులు రావాలి, కొత్త పార్టీలు రావాలి, కొత్త కలయికలు జరగాలి, కొత్త కలయికలు అధికారాన్ని చేపట్టాలి. అది బీసీ ఎస్సీ ఎస్టీల నినాదంతో, ఓ ప్రాంతీయ నినాదంతో తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి పుట్టుక రావాలనేది నేను మరొకసారి చెప్తున్నా. ఈ దొంగ రాతలు, మభ్యపెట్టే రాతలు ఏమన్నాడు? ప్రజలు తప్పు చేసిళ్ళు అనుభవిస్తున్నారు అంటాడు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు మాత్రం గుర్తుపెట్టుకోలే. కేసీఆర్ తీరు ఏమాత్రం మారలేదు, కేసీఆర్ ఆలోచన ఏమాత్రం మారలేదు. మళ్ళీ గదే నీ అంత పోకడలు ఉన్నది, మళ్ళీ గదే రాజకీయ కుంభకర్ణుని ఆలోచనలు ఉన్నాయి. ప్రజలు ఏడ చచ్చినా ఏడపోయినా నాకు సంబంధం లేదన్నట్టున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి ఇక కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవద్దు. ఆయన ఆల్రెడీ 74 సంవత్సరాలు వచ్చిండు. తప్పకుండా ఆయనకు రెస్ట్ అవసరం అన్నమాట. డాక్టర్లు చెప్తాను, రెస్ట్ అవసరం అన్నమాట. కాబట్టి కవిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వృద్ధులకు పింఛన్లు వస్తాయి కదా, ఆ వృద్ధాప్య పింఛన్ల కింద అందరికి 2000 ఇస్తే కేసీఆర్ గారికి 4000 ఇద్దాం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కొట్లాయను గట్టిగా 4000 పింఛన్ ఇద్దాం. ఎందుకంటే ఆయన గౌరవించుకున్నట్టు ఉంటుంది.